హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే కర్రీ ఏంటంటే మిల్లీ మేకర్స్ అండ్ అలానే టమాటా దోసకాయ కర్రీ. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దామండి ఎలా చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం కర్రీ చేసుకోవడానికి గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతి ఆకు కొద్దిగా అలానే కట్ చేసి పెట్టిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగగానే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కల్లులుప్పు అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. మొత్తం కలిసేలా అయితే తిప్పుతూ ఉండాలి. కల్లులుప్పు లేకపోతే మాత్రం నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. టమాటా ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే దోసకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి దోసకాయలని. ఇప్పుడు దోసకాయ ముక్కలు మొత్తం వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం మెత్తగా ఉడకడం కోసం. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ పోసారు. మీరు ఇంట్లో ట్రై చేస్తే మాత్రం చిన్న గ్లాస్తో పోసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. బాగా మెత్తగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి, కారం వేసుకోవాలి. మొత్తం కలిసేలా అయితే తిప్పుతూ ఉండాలి.
నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలన్నీ పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలోనే తయారు చేస్తారు ఫ్రెండ్స్, బయట నుంచి ఏది తీసుకురారు. నెక్స్ట్ మిల్లీ మేకర్ని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలిసేలా తిప్పుతూ ఉండాలి, అడుగంటకూడదు. లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి ఇప్పటి నుంచి. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు వేసుకోవడం చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలో సరిపడినంత ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిలే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అయితే వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. పోపు దినుసులు మాడకుండా అయితే ఇలా తిప్పుతూ ఉండండి. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి అన్నీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో అయితే కొద్దిగా కరివేపాకు వేసుకోవడమే ఫ్రెండ్స్. పోపు అయితే రెడీ అయిపోయింది, ఇంకా కర్రీ పైన వేసుకోవడమే. పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చేసే కర్రీస్ అన్నిటిలోకి అయితే పోపు ఒకేసారి వేస్తారు ఫ్రెండ్స్. ఇదంతా అయితే దోసకాయ టమాటా మిల్లీ మేకర్ కర్రీలోకే కాదు. ఇప్పుడైతే కర్రీలో పోపు వేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వేసుకోవాలి. కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.